అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మనం త్రివేణి కందకుర్తి వద్ద వరద ఉధృత పొంగి పొర్లుతుంది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే కందకుర్తి దీనికి అందరికి సంబంధించి ఉన్నది, దీనికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు ఎలా ఉన్నాయి, దీనికి అందరికి సంబంధించి ఏంది పరిస్థితి అనే అంశానికి సంబంధించి వ్యవసాయ అధికారి, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారి వాజీ తీస్తున్నారు. వారు సార్ చెప్పండి, భారీగా వర్షాలు కురిశాయి నిజామాబాద్ జిల్లాలో, ఇప్పటికే పొంగి పొర్లుతున్నాయి గోదావరి, త్రివేణి సంగమం వద్ద. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పంటలకు ఏమైనా నష్టం జరిగిందా, ఏంది పరిస్థితి? ముఖ్యంగా ఈ గోదావరి బ్యాక్ వాటర్, ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్తో మనకు ఆ రివర్ గోదావరి బ్యాంక్స్కి ఆనుకుని ఉన్న మండలాలు బోధన్ కానీ, రంజల్ కానీ, మనకు నవిపేట మండలాల్లో, ముఖ్యంగా ఈ బోధన్లో హంగర్గా ప్రాంతంలో, హంగర్గా మన బికినెల్లి కండగాంలో సోయాబీన్ పంట కొంచెం మునిగి ఉన్నది. ఇక్కడ కందకుర్తిలో కూడా సోయాబీన్ పంట మునిగి ఉన్నది. మనకు డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ఈ వర్షాధార పంటల్లో ముఖ్యంగా సోయాబీన్ 36,000 ఎకరాల వరకు ఉంది. ఆ పంటకి కొంచెము నీళ్ళు ఒకవేళ 3-4 డేస్ వరకు ఇట్లానే ఉంటే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. మా అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, విస్తీర్ణ అధికారులు కానీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గవర్నమెంట్కు నివేదికలు పంపిస్తూ ఉన్నాము. అదర్వైజ్ సిరికొండలో కూడా ఈ వాగులు కొన్ని పొంగి పొరిగితే మనకు వరి పంట కూడా నీళ్ళలో ఉన్నది. ఒక 300 ఎకరాల వరకు నీళ్ళలో మునిగి ఉన్నది. మనకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా చూస్తే 5,40,000 వరకు పంటలు ఉన్నాయి. దాంట్లో మనకు 4,40,000 వరకు వరియే ఉంది. వరికి పెద్ద నష్టం జరగదు కాబట్టి మేము ముఖ్యంగా ఇది వర్షాధార పంటలు సోయాబీన్ గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాం. చెప్పండి సార్, ముఖ్యంగా స్థానిక తహసీల్దార్ నర్సార్జీ, ఇది అంతర్రాష్ట్ర సరిహద్దు రహదారి. ఈ ప్రాంతంలో గోదావరి పొంగి పొర్లుతున్న పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది, ఈ ప్రాంత ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే, మనకి విష్ణుపురి గేట్స్ డ్యామ్ నుంచి గేట్స్ అనేది వదలడం జరిగిందని తెలిసింది. దానికి సంబంధించి వరద ఉధృతి అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. మీన్ వైల్ ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ మాత్రం కొంచెం సబ్మర్జెన్స్ అయిందని మాకు ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్గా తెలిసింది. మరియు ఇక్కడ పాక్షికంగా మేము ఈ అంతర్రాష్ట్ర బార్డర్ అనేది ఏదైతే ఉందో కందకుర్తి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బేలూరు ధర్మాబాద్ రోడ్కి సంబంధించిన ఈ పాక్షిక బ్రిడ్జిని మాత్రం పాక్షికంగా మూసివేయడం జరిగింది. ఎటువంటి రాకపోకలు కూడా చేయకూడదనేసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 3 రోజుల నుంచి దీనిని మేము పాక్షికంగా మూసేయడం జరిగింది. మరియు ఎటువంటి నష్టము, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఏది కూడా జరగకుండా ప్రతి దాన్ని కూడా మినిట్ టు మినిట్ వాచ్ చేస్తూ పై అధికారులకు కూడా మేము కూడా సమాచారం ఇస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మాత్రం ఎటువంటి హ్యూమన్ లాస్ కానీ ఏది కానీ జరగలేదు. ఈ యొక్క రాకపోకలకు మాత్రం తదుపరి సూచనలు వచ్చేంత వరకు మేము దీన్ని ఇలాగే మెయింటైన్ చేయడానికి జరుగుతుంది. అంటే మరింత వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్రకు ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండి పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. గోదావరిలోకి అదేవిధంగా భారీగా వరదనిస్తుంది. మంజీరా నదిని ఏదైతే నిజాం సాగర్ ఉంది, అక్కడ నుండి కూడా మరింత వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ పూర్తిగా బ్రిడ్జిని అయితే మూసేశారు. కానీ ఎక్కువ వరద వస్తే పరిస్థితి ఏంటి? ఎక్కువ వరద వస్తే మనకి ఉన్న ఒకే ఒక పరిష్కారము, ఇందాక మన ఎమ్మెల్యే సార్ చెప్పిన ప్రకారంగా, బోధన ఎమ్మెల్యే సార్ చెప్పిన ప్రకారంగా ఎస్ఆర్ఎస్పి అనేది ఈ వాటర్ అనేది ఎస్ఆర్ఎస్పిలో నుంచి బయటకి అవుట్ఫ్లో అయ్యేది కాబట్టి అక్కడ వాళ్ళ అవుట్ఫ్లో అనేది పెంచాలనేసి చెప్పడం జరిగింది. ఆ అవుట్ఫ్లో అనేది వాళ్ళు పెంచితే కనుక మనకి ఇక్కడ ఎటువంటి సబ్మర్జెన్స్ అనేది జరగదనేసి తెలిసింది. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ఇది అంతర్రాష్ట్ర సరిహద్దు, ఇది అంతర్రాష్ట్ర సరిహద్దు ఏదైతే నిజామాబాద్ జిల్లాకు అదేవిధంగా మహారాష్ట్రలోని ధర్మాబాద్కు వెళ్ళే రహదారి. ఇది రహదారి పూర్తిగా పాక్షికంగా మూసాము. దీనివల్ల ఏదైతే ప్రభుత్వము భారీగా వాహనాలను రాకపోకలను మూసేసాము. ఎందుకంటే భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మేము చర్యలు చేపట్టామని చెప్పి స్థానిక తహసీల్దార్ చెప్పిన పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా పంటలు కూడా కొన్ని దెబ్బతిన్నాయి. అందువల్ల పూర్తిగా మరో 3 రోజులు ఇలాగే ఉంటే వర్షాధార పంటమైన సోయాబీన్కు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వరదలు ఇప్పటికే తగ్గిపోయాయని మేము భావిస్తున్నాం. ప్రభుత్వం అయితే, వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. భారీగా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కానీ మనం నిజామాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్న ధర్మాబాద్కు, నిజామాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్న వారధి పైన ఉన్నాం. ఈ వారధిని పాక్షికంగా మూసేశారు. పోలీసులు కూడా ఈ ప్రాంతంలో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎవరు ఈ ప్రాంతం నుండి, ఈ బ్రిడ్జి నుండి బయటికి వెళ్లకుండా ఉండే విధంగా, అక్కడ నుండి ఇక్కడికి రాకపోకలు రాకుండా ఉండే విధంగా పాక్షికంగా అయితే బ్రిడ్జిని అయితే మూసేశారు. మరింత వర్షాలు కురిస్తే మాత్రం ఈ ఏదైతే
రేపు శ్రీరామ్ సాగర్ ఏదైతే నిజాం సాగర్ నుండి గేట్లు వదిలారు కాబట్టి నిజాం సాగర్ నుండి గేట్లు వదిలిన లేకపోతే మరింత వరద పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వరద పెరిగితే బ్రిడ్జ్ పై నుండి నీరు వస్తుంది. అందువల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి ఎక్కువగా అవుట్ఫ్లో వదిలితే బాగుంటుంది. ఈ ప్రాంతంలో అధికంగా రోడ్డుపై నుండి నీళ్లు రాకుండా ఉండే విధంగా అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో అటు నిజాం సాగర్ పొంగి పొలుతుంది. నిజాం సాగర్ గేట్లు కూడా ఎత్తిన పరిస్థితి ఉంది. ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కూడా గేట్లు ఎత్తి కిందికి వదులుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం త్రివేణి సంగమం వద్ద మరింత వరద ఉధృతి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రహదారిని అయితే మూసివేసిన పరిస్థితి ఉంది. అది హరిద్ర, మంజీరా, గోదావరి నదులు ఉప్పొంగి పారుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.